జూన్ 29, 30 తారీఖులలో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం దోసుకు రాబోతూ ఉంది. వృషభ రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయితే జూన్ 29, 30వ తారీఖులలో వృషభ రాశి వారికి అదృష్టం ఎలా తన్నుకు రాబోతుంది, ఏ విధంగా హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. వృషభ రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతూ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలాంటి వారంటే చాలా మంచితనాన్ని కలిగి ఉన్న వ్యక్తులు. అలానే వృషభ రాశి వారు జీవితంలో ఉండే ఎన్నో రకాల కష్టాలను మరియు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని జీవితంలో ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. వీరికంటే కొన్ని ఆశలు, ఆశయాలు అనేవి ఉంటాయి. ఎప్పటి నుండో కొన్ని అలానే ఎప్పటి నుండో ఆర్థిక సమస్యలు, ఇవన్నీ కూడా వీరి జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. అయితే ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. ఒడిదుడుకులు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందబోతూ ఉన్నారు ఈ రాశివారు. అలానే మీ జీవితంలో ఇదివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ వృషభ రాశి వారు ఏంటంటే జీవితంలో నుండి ఒడిదుడుకులు మరియు కష్టాలు, సమస్యలను ఎదుర్కోవాలి, ధైర్యంగా నిలబడాలి అనే ఒక తపనతో మీరు పడిన కష్టం, మీరు చేసిన త్యాగం ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. అందుకే అదృష్టం అనేది కలిసి వస్తుంది. మనకి అదృష్టం రావాలి అంటే ముందుగా కష్టాలను, సమస్యలను ఎదుర్కోవాలి. అదృష్టాన్ని మనం పొందాలి అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఇలా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్న తర్వాత మాత్రమే మనం కోరుకున్న విజయం అనేది వస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటేనే తప్ప జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలేము. ఉన్నతమైనటువంటి స్థాయి అనేది రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే అంత ఈజీగా ఏది కూడా రాదు. మనం ఎంతో కష్టపడాలి, ఎంతో ఎదుర్కోవాలి, ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. అప్పుడే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతాము. విజయం అనేది కూడా కలిసి వస్తుంది. అయితే మనకంటూ కొన్ని రకాలైనటువంటి గోల్స్ అనేవి ఉంటాయి. వాటిని నిజం చేసుకోవటానికి ఎంతో కష్టపడుతూ ఉంటాము. అలానే ఎన్నో బాధలను కూడా అనుభవిస్తూ ఉంటాము. మనం జీవితంలో అంటే కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాలను, ఆ సమస్యలను ఎదుర్కొని మరి ముందుకు వెళుతూ ఉంటాము. ఎందుకంటే మనం అనుకున్నది సాధించాలి కాబట్టి. అలా మనం అనుకున్నది సాధించటం కోసం పడేటటువంటి కష్టం మరియు తపన ఇవి మన జీవితాన్ని ఎంతగానో మార్చివేస్తూ ఉంటాయన్నమాట. మన జీవితం అనేది అంత సులువు అయితే కాదు. అదృష్టం అందరి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు మా జీవితంలో అదృష్టం లేదు, మాకు కలిసి రావట్లేదు అని. అంత ఈజీగా ఎవరికి ఏదీ కలిసి రాదు అండి. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటేనే తప్ప జీవితంలో ఎవరికి కూడా ఏదీ కలిసి రాదు. మరి అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని దాటిన తర్వాతే మనకు విజయం అనేది వస్తుంది. ఇది గ్రహించక చాలామంది కూడా విజయం రావట్లేదు, కష్టాలు అనేవి తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. అలా కాదు, కాస్త ఓపిక పట్టి చూడండి.
తప్పకుండా కూడా విజయం అనేది వస్తుంది. విజయం అనేది మీ చెంత చేరుతుంది. గుర్తుపెట్టుకోండి. మీకంటూ జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే మరి మీ జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావటానికి ఎంతో సమయం పట్టట్లేదు. చాలా త్వరగానే అదృష్టం అనేది కలిసి రాబోతూ ఉందన్నమాట. మీకంటూ ఉండే కొన్ని రకాల సమస్యలు మరియు ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. గ్రహాల అనుకూలత మీకు ఎక్కువగా ఉండటం వల్ల విజయాలు పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.